దేశం కోసం ప్రాణాలర్పించారు. ప్రత్యర్థులతో పోరాడి వీరమరణం పొందారు. భారతమాత కోసం అమరుడయ్యారు. ఆయనే భారత్ చైనా బార్డర్లోని గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు. సంతోష్ బాబు వీరమరణం సందర్భంగా మిలిటరీ గ్యాలంటరీ అవార్డుల్లో రెండోది మహావీర చక్ర పురస్కారం దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషితో మా కన్సల్టింగ్ ఎడిటర్ స్వప్న 10 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. 10 టీవీ ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ గల్వాన్ లోయలో దేశం కోసం త్యాగం చేసి అమరులైన వారందరికీ వందనం అర్పిస్తూ మనం మార్టర్ కల్నల్ సంతోష్ బాబు గారి శ్రీమతితో మాట్లాడబోతున్నాం. సంతోషి గారితోటి కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలని గుర్తించి మహావీర్ చక్ర అనే అరుదైన గౌరవాన్ని ప్రదానం చేసిన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మనం సంతోషితో మాట్లాడి గడిచిన 6 నెలల్లో తన సమయం ఎలా కొనసాగింది, తన భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. సంతోషి, సల్యూట్ టు యూ. గత 6 నెలల కాలం చాలా కష్టమైన కాలం ఉంటుంది. ఎంత మీరు మీ భర్తని చూసి గర్వపడ్డా కూడా ఎలా కోలుకున్నారు, ఎలా కోపపోతున్నారు? ఆయన చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన ధైర్యం నాకెప్పుడు ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంటారు. అంతే, ఇక్కడ లేరు లోకంలో, బట్ హీ ఈజ్ విత్ అస్. దేశం చాలా గర్విస్తున్న రోజు. మహావీర్ చక్ర అనే ఒక చాలా అరుదైన, ఒక చాలా గొప్ప గౌరవం ఆయనకు దక్కడం అన్నది మీకు ఆయన అర్ధాంగిగా ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఒక విధమైన గర్వకారణం. అవునండి, చాలా ప్రౌడ్గానే ఉంది. బట్ ఆయన లేని లోటు చాలా కనిపిస్తుంది. ఇది ఆనందపడాలా లేని గర్వపడాలా? దేశం కోసం పోరాడారు కాబట్టి. మదర్ ల్యాండ్ కోసం పోరాడారు, దేశమాత కోసం. ఆయన చేసిన త్యాగం వృధా కాదు, ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. ఆ వర్డ్స్ మాకు స్ఫూర్తిని, ధైర్యాన్ని మాకు నింపుతున్నా. చాలా మాకే గుండె బరువు ఎక్కిపోతుంది చూస్తూ ఉంటే. అంటే మీ కంటతడి ఇంకా ఆరలేదు, అలాగే కొనసాగుతోంది. ఇంకా జ్ఞాపకాలు వస్తుంటాయి కదండి? డెఫినెట్లీ, తప్పకుండా అండి. ఎందుకు చాలా జ్ఞాపకాలండి. ఒకసారి మీరు చాలా ఒక తీవ్ర ఉద్వేగభరిత వాతావరణంలో మిమ్మల్ని చూసాం. ఆయన వార్త వినగానే మీరు అప్పుడప్పుడే ఇంకా జీర్ణించుకోలేక, తేరుకోలేక ఆ పరిస్థితుల నుంచి గడిచిన 6 నెలల్లో మీరు, పిల్లలు, మీరు, కుటుంబ సభ్యులు ఎలా కోపపోయారు? ఇంకా అవ్వలేదండి మాకు అది. ఎప్పటికీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము ఆయన లేరని. ఎక్కడ చూసినా ఆయన ఫోటోలు, ఎక్కడ చూసినా ఆయన మాటలు, ఆయనకిచ్చే గౌరవం, అది మాకు ఇంకా అనిపిస్తోంది. ఈయన ఇంకా బార్డర్లో వర్క్ చేస్తున్నారని మేము ఫీల్ అవుతున్నాము. ఈ సమయంలో మీరు ఒక ధర్మపత్నిగా ఆయనకి చాలా పెద్ద బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఈ బాధ్యతని ఎలా నిర్వర్తిస్తున్నారు? ఎందుకంటే ఒక సైనికుడి అర్ధాంగిగా ఆయన ఉన్నంత వీరోచితంగా మీరు ఉండాలనే ఒక బాధ్యత మీపై ఉంటుంది. అవునండి, ట్రై చేస్తాను. నేను ఇప్పుడు ట్రైనింగ్లోనే ఉన్నాను. ట్రైనింగ్లో ఉన్నారు. అండ్ పిల్లలు ఏమంటుంటారు చెప్పండి దాని గురించి మిస్ అవుతుంటారండి. అందరూ కలిసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది, మా డాడీ ఇంకా ఎందుకు రాలేదు అని. బట్ నా ఆన్సర్ ఇప్పటికీ అదే చెప్తున్నాను, ఇంకా అక్కడే వర్క్ చేస్తున్నారు నాన్న, వస్తారు అని చెప్పి. అప్పుడే మా చిన్నోడు ఓకే, కరోనా ఉంది అందుకే రావట్లేడు, అయిపోయాక వస్తాడు అని తెలుస్తుందా ఒక థాట్లో, ఒక థింకింగ్లో వాడు ఉన్నాడు అనమాట. సో ఆ థింకింగ్లో వాడు నడుస్తున్నప్పుడు నాకు ఓకే, అట్లీస్ట్ వాడైనా హ్యాపీ ఉంటున్నాడు కదా ఈ చిన్న లోకంలో. కొన్ని రోజులు తెలిసే వరకు వాడు హ్యాపీగా ఉండాలి. ఒక తల్లిగా మీరు బాధ దిగమింగుకోవాలి, బయటకి కంటతడి పెట్టలేరు, మీరు బ్రేవ్గా ఉండాలి. ఇదంతా అవునండి, నేను ఉండాలి. I have to play 2 roles.
mother and father. So that I am doing right now, I will do. What does this Mahavir Chakra mean to you as his wife? ఆయన చేసిన త్యాగం, ఆయన పోరాడిన విధానం, సెల్ఫ్లెస్ సర్వీస్ గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించారని చెప్పి అనుకుంటున్నాను. సైనికుల కుటుంబాలు ఇప్పుడు ఈరోజు ఇంటి పట్టునే ఉండి వారి కొడుకుల కోసం, అన్నల కోసం, భర్తల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మిమ్మల్ని చూశాక ఒక విధమైన మీరు తెచ్చుకున్న ధైర్యం ఈ సంఘటన జరిగిన తర్వాత చాలామందికి స్ఫూర్తినిస్తోంది సంతోషి. బికాజ్ ఆ బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నావు 10TV తరఫున ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళందరికీ? వాళ్ళని కట్టుకున్నప్పుడే మాకు ఆ ధైర్యం, ఆ సాహసం, ఆ స్ఫూర్తిని వాళ్ళు మాకు ఇస్తారు. మా ఒక బాధ్యత వచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి, సపోర్ట్గా నిలబడాలి. యాజ్ ఏ ఇండియన్గా ఏం చేస్తున్నాం అన్న అనుకంటే యాజ్ ఏ వైఫ్గా వాట్ వీఆర్ సపోర్టింగ్ దెమ్. సో ఎవ్రీ ఆర్మీ ఆఫీసర్ ఆర్ జవాన్స్ వైఫ్ ఎవరైనా ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. మేమందరము ఒక దేశం కోసం పోరాడుతున్నాం అనే ఫీలింగ్లో ఉంటాం. మేము అక్కడ లేకపోయినా ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. మీకు ఒక సుదీర్ఘమైన జీవితం ఉంది, పిల్లలు ఉన్నారు. ఏమన్నా ఎప్పుడైనా ఆలోచనలు వస్తాయా? భవిష్యత్తు ఏమిటి, పిల్లల్ని ఎలా తయారు చేయాలి, ఎలా తీర్చిదిద్దాలనే ఆలోచనలు వస్తుంటాయా? సంతోష్ బాబు గారు ఏం కోరుకునేవారు? చిన్నప్పటి నుంచి ఆయన హిస్టరీ, ఆయన జీవితం చూసుకుంటే ఆయన అన్నిట్లో ఫస్ట్ అండి. ఆయనకి ఫస్ట్ అంటేనే ఇష్టం. సో I will try my kids to will become like that. Will you have the courage to send your children out again to serve the country? Yes, definitely. I can say proudly, I can send my kids if they want, they wish, I'll definitely send them. It's a very emotional time for you. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు కూడా అంటే చాలా, కానీ మీరు చెప్పే మాటలు ఈరోజు చాలామందికి స్ఫూర్తినిస్తాయి. అండ్ వీ సల్యూట్ మార్టర్స్ ఎఫర్ట్, మార్టర్ సంతోష్ బాబుస్ ఎఫర్ట్స్ టు సేవ్ ద కంట్రీ. ఎస్ అండి, థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో నాకు గెలెంట్రీ అవార్డ్స్ గివెన్ టు ఆల్ మై బిహార్ రెజిమెంట్ అండ్ ఆల్ 20 మ్యాట్రియర్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే సో వాళ్ళందరి ఫ్యామిలీస్లో కూడా సేమ్ ఫీలింగ్సే ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అయిన ఇన్సిడెంట్ కానివ్వండి, అందరికీ బాధ అండ్ అవార్డ్ ప్రకటించారని, పర్సన్స్ అక్కడ లేరు అనే బాధ మాకు ఎప్పటికీ తీరలేనిది. ఫస్ట్ నుంచి కూడా ఆయనకు ఒక డ్రీమ్ ఉండేది. వన్స్ ఆయన కమాండ్ తీసుకున్నప్పటి నుంచి ఐ కెన్ సే ప్రౌడ్లీ ఇన్ దిస్ వర్డ్, నేను కమాండ్లో ఉన్నంత వరకు నా రెజిమెంట్కి, నా యూనిట్కి ఏదైనా గ్రేట్ చేసే వెళ్తాను అని, అంటే రిటైర్ అవ్వడం, వాట్ ఎవర్ పోస్టింగ్ అవుట్ అవ్వడం అనేది ఒకటి ఉండేది ఆయనకి. బట్ నాకు ఈరోజు అవన్నీ గుర్తొస్తుంటాయి ఆయన షేర్ చేసినవి. యా, హీ ఈజ్ గివెన్ దట్ నో, నేను కమాండ్లో ఉన్నప్పుడు ఎంత గొప్పగా నా యూనిట్కి పేరు తీసుకురావాలనుకున్నాడో, దట్ హీ డిడ్ అల్టిమేట్లీ. దెర్ ఈస్ నో వర్డ్ టు సే. ఆయన ఉన్నా ఆయన లేకపోయినా దేశం కోసం ఆయన తీసుకున్న ప్రతిజ్ఞని, ప్లెడ్జ్కి కట్టుబడి సెల్ఫ్లెస్గా వర్క్ చేశారు. సో ఇట్స్ వెరీ గ్రేట్. ఐ లవ్ యూ. That's all. I have a song which I want to just remember. Please. For martyr and the entire regiment. మీరు అన్నట్టుగా, ఏ మేరే వతన్ కే లోగో జరా आंखों में भर लो पानी, रहे ईद ये है उनकी, जरा याद करो पुलवामा. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ కరేజ్ అండ్ ఫర్ హోల్డింగ్ అప్ సో వండర్ఫుల్లీ వెల్. సంతోషి, ఎప్పుడైనా కళ్ళలు ఎప్పుడైనా దేశభక్తి గేయాలు పాడుతూ ఉండేవారండి? చాలా ఇష్టం అండి ఆయనకి పేట్రియాటిక్స్ మూవీస్ అంటే. నాకు ఎప్పుడైనా కొంచెం నా అంటే స్ట్రెంగ్త్ తగ్గినప్పుడు విల్ షో దట్ మూవీస్ అనమాట.
సి హౌ దే ఆర్ డూయింగ్ అని చెప్పేసి నేను భయపడినప్పుడు ఆయన నాకు చూపిస్తూ ఉంటారు ఎంత ధైర్యంగా ఫైట్ చేశారు, వీళ్ళందరూ ఎంత హిస్టరీ క్రియేట్ చేశారు. అంటే లైవ్గా ఉండి వర్క్ చేసి అని అనుకున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఇలా అవుద్దని అనుకోలేదు. ఇప్పటికీ నాకు అయ్యారన్న అనిపించట్లేదు. కాంటాక్ట్ లేని దూరంలో వర్క్ చేస్తున్నారన్న ఫీలింగ్లో నేను ఉన్నాను ఇప్పటికి. Any particular song or movie we used to remember so that we can share? Every movie songs is favorite. Razi, Uri, and कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं अब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. వాట్ ఎ స్పిరిట్ అండి నిజంగా. అంటే ఏదో మామూలుగా సొసైటీ నడుమ ఉండి కొంచెం సేవ చేసే వాళ్ళకే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. కానీ ఒక సైనికుడిగా అక్కడ దేశాన్ని నేను కాపాడుతున్న ప్రైడ్ అనేది చాలా గొప్పది. అది దేనికి అది ఏది దానికి సరి సమానం కాదు. అవునండి. సో ఫైనలీ సంతోషి, అమ్మాయి చాలా బ్రేవ్గా మాట్లాడింది లాస్ట్ టైం. తనకి అర్థమైందా ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మాయికి అంటే వాట్ హ్యాస్ హ్యాపెండ్ అని? అర్థమైందండి. సో ఫీల్ అవుతూ ఉంటుంది. బట్ somehow she's herself she's managing and she's cooperating with me. అండ్ ఇన్లాస్ ఎలా ఉన్నారు మీ అత్తగారు మావగారు? బాగున్నారండి. అంటే బాగున్నారు అంతే. అండ్ వీ కాంట్ సే కి వీఆర్ టూ గుడ్, బట్ ఓకే అండి. అందరం ఇంకా ఆ గ్రీఫ్లో ఆ దుఃఖంలో అయితే. హూ డూ యూ షేర్ యువర్ గ్రీఫ్ విత్? మీరు అంత బాధలో ఉన్నప్పుడు మీరు మీ పుట్టింటి వాళ్ళతో పంచుకుంటారా, లేకపోతే మీ ఫెలో ఆర్మీ మార్టర్ వైఫ్స్ వాళ్ళతో టచ్లో ఉంటారా? బికాజ్ ఇది ఒక తీరని కష్టం, మీరు బయటికి కూడా చెప్పలేని కష్టం. అవునండి, నేను మాట్లాడతాను అందరితో. కాల్స్ అంటే చాలామందితో మాట్లాడాను ఆఫ్టర్ ఇన్సిడెంట్ తర్వాత. మ్యాటరర్స్ అయిన ఫ్యామిలీస్తో నేను స్టిల్ ఐఎమ్ టచ్ విత్ మై బిహార్ రెజిమెంట్ జో మ్యాటరర్స్ అయిన వాళ్ళందరితో ఉన్నాను, మాట్లాడుతుంటాను. బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ హౌ దే ఆర్ డూయింగ్. ఫర్ మై సెల్ఫ్ ఐఎమ్ లుకింగ్ మై హస్బెండ్ ఫోటో అండ్ ఎవ్రీ టైమ్ హీ ఈస్ గివింగ్ మీ మోర్ స్ట్రెంగ్త్ టు లీడ్ లైఫ్. ప్రేక్షకులందరికీ తెలుసు, 21 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మరొక బిడ్డ దేశం కోసం త్యాగం చేసిన సందర్భం ఇది. పద్మపాణి ఆచార్య గారి అమర మరణం తర్వాత ఇప్పుడు మనం కల్నల్ సంతోష్ బాబు గారిని ఇలా తలుచుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? గర్వంగా ఉంది అండ్ ఆయన లేరని బాధగా కూడా ఉంది. మెట్ పద్మపాణి ఆచార్య గారి కుటుంబాన్ని ఎప్పుడైనా కలిశారా? కలవలేదండి, బట్ నేను ఐఎమ్ ఇన్ టచ్ విత్ హర్. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటాను. షీ ఈజ్ ఆల్సో కీప్ కాలింగ్ మీ. బట్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ సంతోషి. థ్యాంక్ యూ అండి. అండ్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు సే 10TV ప్రేక్షకులకి రిపబ్లిక్ డే సందర్భంగా ఫార్ ద కంట్రీ? అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గుండె నిండా భారంతో సమయంతో సంధి చేసుకుంటూ అలా తన కాలాన్ని కొనసాగిస్తున్నారు సంతోషి. ఇది తీరని లోటు అక్షరాల. కానీ మరోవైపు దేశం కోసం తన భర్త ఒక దేశం కన్నా ఒక బిడ్డగా కాపాడారు అనే ఒక గర్వంతో తన కాలం ఇలా గడుస్తోంది. ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ. మహావీర్ చక్ర అనే అరుదైన గౌరవాన్ని మార్టర్ కల్నల్ సంతోష్ బాబుకి కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.